అత్యధిక వేతనాలు సాధించే స్థానంలో టాప్లో ఉండేది సాఫ్ట్వేర్ రంగమే. అయితే ఈ రంగంలో పనిచేసే వారికి ఉండే ఒత్తిడి మరే రంగంలోనూ ఉండదంటే అతిశయోక్తి కాదు. వారాంతపు టార్గెట్ల పేరుతో ఉద్యోగులను వెంటాడుతుంటాయి ఐటీ సంస్థల యాజమాన్యాలు. తాజాగా ఈ రంగంలో పనిచేస్తున్న మహిళలపై స్కిల్ సాఫ్ట్ ఓ సర్వే నిర్వహించింది. ఐటీ రంగంలో పనిచేస్తున్న మహిళల్లో చాలా మంది ఉద్యోగాలు వదిలేయడానికి సిద్ధమయ్యారట. లింగ అసమానతలు, ఒత్తిడి, ఏఐ రంగ ప్రవేశం తదితర కారణాలతో తాము ఉద్యోగాలను వదిలేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. 2023 సెప్టెంబర్ నుంచి 2024 జనవరి మధ్య 500 మంది టెక్ మహిళలపై ఈ సర్వే జరిగింది. మెరుగైన నష్టపరిహారం, ఎక్కువ ఆదాయం పొందడం కోసం టెక్ ఇండస్ట్రీలో 31% మంది మహిళలు 2025లో తమ సంస్థను వీడాలని ఆలోచిస్తున్నట్లు తమ సర్వే ద్వారా తెలిసిందని స్కిల్ సాఫ్ట్ వెల్లడించింది. దాదాపు 85% మంది మహిళలు తమ బృందంలో లింగభేదం ఉందని చెప్పారని, 38% మంది తమ వృద్ధి సామర్థ్యంపై అసంతృప్తిగా ఉన్నారని వివరించింది. మహిళలకు గతంలో కంటే ఎక్కువ అవకాశాలున్నప్పటికీ యాజమాన్యం మద్దతు తప్పనిసరి అని స్కిల్ సాఫ్ట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఓల్లా డాలీ చెప్పారు. వారికి క్లిష్టమైన నైపుణ్యాలు నేర్పించాలని, తద్వారా వారు వృద్ధి పథంలో నడవగలరని వివరించింది. మహిళలకు ఏఐ టెక్నాలజీలో శిక్షణ కల్పించడం ప్రాముఖ్యతను కూడా నివేదిక నొక్కి చెప్పింది. 41% మంది మహిళలు ఏఐ నేర్చుకోవడానికి ఆసక్తి చూపగా 60% మంది ఇంకా తాము చేస్తున్న పనిలో ఏఐని ఉపయోగించటం లేదని చెప్పారు. నేర్చుకోవడానికి శిక్షణ వనరులు తమ సంస్థలో లేవని 63% మంది మహిళలు చెప్పారు. ఏఐలో మహిళల ప్రమేయం, సాధికారత చాలా అవసరమని డాలీ చెప్పారు. అయితే ఒత్తిడి వల్ల తాము ఉద్యోగాలు వదిలేస్తామని చెప్పిన మహిళలు స్వల్పంగా ఉండటం గమనార్హం.